హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో బెల్ట్ కన్వేయర్ గురించి మాట్లాడుకుందాం. సో బెల్ట్ కన్వేయర్ అంటే వాల్కనైజ్డ్ బెల్ట్ని యూజ్ చేసి మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేసే సిస్టమ్ అనమాట. ఇందులో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏమేమి ఉంటాయి, ఈ బెల్ట్ కన్వేయర్ని ఎలా కంట్రోల్ చేస్తాం, వీటి ప్రొటెక్షన్ ఏంటి, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూస్తే మోస్ట్లీ ఇక్కడ హారిజెంటల్ అండ్ ఇంక్లైన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో యూజువల్గా బెల్ట్ కన్వేయర్ అంటే ఏముంటుంది, బెల్ట్ ఉంటుంది, కన్వేయర్ స్ట్రక్చర్ ఉంటుంది, రోలర్స్ ఉంటాయి, గైడ్ రోలర్స్, రిటర్న్ రోలర్స్. ఇవే కాకుండా మన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏముంటుంది అంటే బెల్ట్ రొటేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మోటార్ కావాలి. సో ఎలక్ట్రికల్ మోటార్ అనేది ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు మనం చూసే కన్వేయర్ బెల్ట్ అది క్యారీ చేసే లోడ్ని బట్టి దీనికి 2 మోటార్లు ఫిక్స్ చేయాలని డిజైన్ చేశారు. సో లెఫ్ట్ అండ్ రైట్ 2 మోటార్లని త్రూ గేర్ బాక్స్ ఒకటే పుల్లీకి కనెక్ట్ చేశారనమాట. ప్రతి కన్వేయర్కి 2 పుల్లీస్ ఉంటాయి, డ్రైవ్ అండ్ పుల్లీ, ఇంకోటి టెయిల్ పుల్లీ. ఈ మోటార్లు కనెక్ట్ చేసింది డ్రైవ్ అండ్ పుల్లీ, దాని ఆపోజిట్లో ఎండ్లో ఉండేది టెయిల్ పుల్లీ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, రెడ్ కలర్ డ్రమ్ వచ్చేటప్పటికి టెయిల్ పుల్లీ డ్రమ్ అనమాట. సో బెల్ట్ అనేది ఈ టెయిల్ పుల్లీ నుంచి త్రూ డ్రైవ్ రొటేట్ అయ్యి ఇక్కడ వరకు వస్తుందన్నమాట. ఈ వాల్కనైజ్ బెల్ట్ని అలా తీసుకొచ్చి జాయింట్ చేసి టెన్షన్ని క్రియేట్ చేస్తారు. ఈ నాన్ డ్రైవ్ ఎండింగ్ అంటే టైల్ పుల్లీ దగ్గర మనం ఒక సెన్సార్ని ఫిక్స్ చేసాం. ఇది ప్రాక్సిమిటీ సెన్సార్, దానికి ఒక ఎల్ఈడి లైట్ కూడా చూసారా. సో ఇది కేవలం మెటల్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ పుల్లీ రొటేట్ అవుతున్నప్పుడు ఆ సెన్సార్ ముందుకి ఆ మెటల్ వచ్చినప్పుడు అది డిటెక్ట్ అవుతుంది అనమాట. ఈ సెన్సార్ని 0 స్పీడ్ స్విచ్ లేదంటే మోషన్ సెన్సార్ని కూడా అంటారనమాట. సో ఆ మెటల్ యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఇది ఆన్ ఆఫ్ అయ్యి ఎల్ఈడి అనేది ఫ్లిక్కర్ అవుతుందన్నమాట. అలా ఫ్లిక్కర్ అవుతున్నప్పుడు ఇది ఎలక్ట్రానిక్ బాక్స్, ఈ బాక్స్కి అది కనెక్ట్ అయ్యింది. సో బెల్ట్ హెల్తీ కండిషన్లో రొటేట్ అయితే ఎన్నిసార్లు అది సెన్సార్ డియాక్టివేట్ అవ్వాలో ఆ కౌంట్ని బట్టి ఈ రిలే ఒక అవుట్పుట్ని జనరేట్ చేసి ఆపరేటర్ క్యాబిన్కి ఇక్కడ బెల్ట్ కండిషన్ హెల్దీ అని సిగ్నల్ పంపిస్తుంది అనమాట. ఒకవేళ బెల్ట్ స్లోగా రొటేట్ అయినా లేదంటే బెల్ట్ స్లిప్ అయినా ఇక్కడ ఏదైనా సెన్సార్ ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ బెల్ట్ కన్వేయర్ కండిషన్ ఈజ్ నాట్ గుడ్ అని ఆ ఎలక్ట్రానిక్ బాక్స్ అర్థం చేసుకొని ఆపరేటర్ క్యాబిన్కి సిగ్నల్ పంపించదు. దట్ మీన్స్ ఇక్కడ సిస్టమ్ ఈజ్ నాట్ గుడ్ అనమాట. అప్పుడు కంట్రోల్ క్యాబిన్లో ఉన్న పిఎల్సి అనేది ఇక్కడ ఒక ఫాల్ట్ ఇండికేషన్ని డిస్ప్లే చేసి కన్వేయర్ స్టాప్ కమాండ్ని జనరేట్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ కన్వేయర్ అనేది